నమస్తే ఫ్రెండ్స్, రవికిషోర్ మన్కర్ మీతో. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటాను. ఈరోజైతే మీ ముందుకు నేను ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ తీసుకొని రావడం జరిగింది. అవేంటంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జాబ్స్ అనమాట. చేరగానే మనకు 88,000 జీతం అయితే వస్తుంది. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలండి. దీనికి అర్హత చూసుకున్నట్లయితే డిగ్రీ, అలాగే జీతం చూసుకున్నట్లయితే మనకు 88,000 అని చెప్పుకున్నాం కదా. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే నేను ఈ వీడియోలో మీకు అందిస్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే మీకు ప్రతి ఒక్క పాయింట్ కూడా అర్థమవుతుంది. దాని ద్వారా మీ క్రైటీరియా కానీ మ్యాచ్ అయినట్లయితే మీరు తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. మరి ఇక లేట్ చేయకుండా అయితే మనం చూసుకున్నట్లయితే చివరి తేదీ జనవరి 23, 2024 అండి. మరి దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఏంది, అలాగే ఏజ్ అయితే ఏంది, అలాగే దీనికి సంబంధించి శాలరీకి సంబంధించి కూడా పూర్తి వివరాలు, అలాగే ఎలా అప్లై చేసుకోవాలి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి ఒక్కొక్కటి నీట్గా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే వీడియోని చివరి దాకా చూడండి. ఇప్పటిదాకా ఇంకెవరైతే వీడియోని లైక్ చేయలేదు లైక్ చేయండి. అలాగే వీడియోకి చాలా మంది కూడా షేర్ చేయండి. ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో మరి లేట్ చేయకుండా అయితే వీడియోలో చూసేద్దాం. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ ఈ జాబ్స్ సంబంధించి అయితే మనకు స్టార్ట్ అయిపోయింది 8 జనవరి 2024. లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 23 జనవరి 2024 అనమాట. సో ఇక మనం అప్లై చేసుకోవడానికి కూడా ఇవన్నీ కూడా మనకు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కాల్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు ఎగ్జామ్కి 10 రోజుల ముందుగా అయితే ఇస్తామని చెప్పి అయితే చెప్పడం జరిగింది. మరి ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి మనకు ఫిబ్రవరి 2024లో ఉండొచ్చు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. దీనికి ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఆ ఎగ్జామ్ క్లియర్ చేసినట్టయితే ఇంకా ఫర్దర్గా ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ తర్వాత మీరైతే ఈ యొక్క మంచి జాబ్లో అయితే జాయిన్ అయిపోవచ్చు. ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మనకు సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. అలాగే ఇక్కడ నేపాల్, భూటాన్ ఇవన్నీ కూడా ఇచ్చారు. సో బేసిక్ ఏంటంటే మనం ఇండియా అయినట్లయితే కనుక తప్పకుండా అయితే అప్లై చేసుకోవచ్చు అప్పుడు చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఏదైనా డిగ్రీ ఉండాలంటే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మనకు మినిమం 60% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలి. అలాగే వచ్చేసి మనకు 31 డిసెంబర్ 2023 నాటికైతే కోర్స్ పూర్తి ఉండాలని చెప్పేసి అంటున్నారు. అలాగే 55% వచ్చేసి ఇక్కడ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మీకు కంప్యూటర్ మీద కొంత ఐడియా ఉన్న కూడా అయితే ఈజీగా అప్లై చేసేసుకోవచ్చు. ఇక ఏజ్ చూసుకున్నట్లయితే మనకు 31 డిసెంబర్ 2023 నాటికైతే 21 ఇయర్స్ అయితే ఉండాలి మినిమం. మ్యాక్సిమం వచ్చేసి 30 ఇయర్స్ దాకా అయితే ఉండొచ్చు. అలాగే దీనికి యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ఏవైతే ఉన్నాయో అపర్ ఏజ్ లిమిట్ రూల్స్ ఏవైతే ఉంటాయి కదా అవి కూడా వర్తిస్తాయని చెప్పడం జరిగింది. అవి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఇక్కడ వీళ్ళు ఒక డేట్ ఇచ్చారు. ఆ డేట్స్ మధ్యలో ఆ డేట్స్ రెండు కలుపుకొని కూడా ఉన్నట్టయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీరైతే అప్లై చేసుకోవడానికి అర్హులని చెప్పడం అయితే జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అంటే 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ వాళ్ళకి 30 ఇయర్స్ మ్యాక్సిమం కదా. సో మ్యాక్సిమం 30 ఇయర్స్ ప్లస్ 3 ఇయర్స్ కలుపుకుంటే 33 ఇయర్స్ వరకు అయితే అప్లై చేయొచ్చు. అలాగే ఎవరైతే బెంచ్ మార్క్ పీడబ్ల్యూడీ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించి కూడా ఇక్కడ 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక మంచి అవకాశం. చాలా మంది కూడా వెయిట్ చేస్తుంటారు కాబట్టి సో మీరు ఈ ఏజ్ రిలాక్సేషన్ కూడా వాడుకుని కూడా అయితే మీరైతే జాబ్కి అయితే తప్పనిసరిగా అప్లై చేసుకోండి. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి సంబంధించి మొత్తం 250 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీంట్లో రిజర్వేషన్ పరంగా కూడా అయితే వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క కేటగిరీ అయితే క్లియర్గా వీళ్ళు వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. కింద మొత్తంగా ఈ డిజేబుల్ ఎవరైతే ఉన్నారో రిజర్వేషన్ సంబంధించి కూడా కింద సపరేట్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ కూడా మీరు అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు చాలా హెల్ప్ అవ్వచ్చు మీకు వేకెన్సీకి సంబంధించి. అలాగే ఇప్పుడు ఇది క్లియర్గా మీకు దీనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి దీనికి ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది అని కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లికేషన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత మనకి ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఫోటోగ్రాఫ్ కానీ, సిగ్నేచర్ కానీ, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కానివ్వండి, అలాగే హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ కూడా ఇవన్నీ కూడా మనం దగ్గర పెట్టుకొని ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాంతో మన యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. మరి దీనికి సంబంధించి ఒక ఎగ్జామ్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఇక్కడ చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. దాని తర్వాత ఒక ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తాము. దాని ఆధారంగా మేము క్యాండిడేట్స్ని జాబ్స్కి సెలెక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, ఎన్ని మార్క్స్ ఉండబోతున్నాయి, ఎంత టైం ఇస్తారు రాయడానికి అనేది కూడా ఇప్పుడు మీకు ఆ డీటెయిల్స్ కూడా అందిస్తాను. ఆన్లైన్ ఎగ్జామినేషన్స్కి ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 5 పార్ట్స్కి అయితే ఇవ్వడం జరిగింది. ఆ 5 పార్ట్స్కి మనకు టోటల్ 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటాయి, 2 అవర్స్ అనేది టైం అనేది ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దాంట్లో ఏ టాపిక్స్ కవర్ చేస్తున్నారంటే రీజనింగ్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఫైనాన్షియల్ సెక్టర్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే కంప్యూటర్ లిటరసీ అనమాట. సో మనం చూసుకున్నట్లయితే 50, 40, 50, 40, 20 క్వశ్చన్స్ అడగడం జరిగింది. సేమ్ అలాగే మార్క్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అంటే 1 క్వశ్చన్కి 1 మార్క్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడ వీళ్ళు అలాగే ఏం చెప్తున్నారంటే కింద అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది చిన్నగా ఏంటంటే పేపర్ మనకు బైలింగ్వల్లో వస్తుంది, ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది పేపర్ అని చెప్పేసి అంటున్నారు. అలాగే కరెక్ట్ ఆన్సర్కి అయితే 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీనికి ఏమంటారంటే ఎవరైతే రాంగ్ చేస్తారో రాంగ్ చేసిన ఒక ఆన్సర్కి వాళ్ళు 1/4 ఆఫ్
మార్క్స్ అనేది కట్ చేస్తామనేది చెప్పడం అయితే జరిగింది. మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టుగానే శాలరీ 88,000 అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ క్లియర్గా ఎమాల్జిమెంట్స్ అండ్ బెనిఫిట్స్లో మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. స్టార్టింగ్ బేసిక్ పే స్టార్ట్ అయ్యేది 50,925 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా అలవెన్స్ అన్ని కలుపుకొని చివరకు మనకు పర్ మంత్ వచ్చేసరికి 88,000 అనేది వస్తుంది గ్రాస్ పే అనేది. సో అలాగే కింద సర్వీస్ కండిషన్స్ అని చెప్పి ఇచ్చారు కదా. ఇక్కడ నేను మీకు చెప్పాను ముందుగానే ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అని చెప్పేసి. ఇక్కడ మీకు ప్రూఫ్ కోసం కూడా ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. పోస్ట్ ఆర్ పర్మనెంట్ అండ్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆన్ అపాయింట్మెంట్ అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడికి మీ డౌట్ అనేది క్లియర్ అయిపోయింది కాబట్టి, మీ యొక్క టెన్షన్ కూడా క్లియర్ అయిపోయింది కాబట్టి మీరైతే ఈ జాబ్కి అయితే తప్పకుండా అయితే మీ యొక్క ఎలిజిబిలిటీ మ్యాచ్ అనేది కనుక తప్పకుండా అప్లై చేసుకోండి. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేయాలి ఫస్ట్, దాని తర్వాత పేమెంట్ చేసుకోవాలి. దాని తర్వాత మనకి ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అంటున్నారు. అలాగే దానికి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలని కింద ఇక్కడ క్లియర్గా అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫోటోగ్రాఫ్స్, సిగ్నేచరు, అలాగే లెఫ్ట్ తంబు ఇంప్రెషను, అలాగే హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్ అనేది ఇక్కడ మీకు ఉండాలంటున్నారు. హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్కి అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ ఇన్ఫర్మేషన్ మీరు క్లియర్గా అయితే జాగ్రత్తగా అయితే రాసి పెట్టుకున్నట్లయితే మీకు ఇది హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూడండి ఐ డాష్ అని చెప్పేసి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇది మీరు రాయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క సిగ్నేచర్ పెట్టినప్పుడు క్యాపిటల్ లెటర్స్లో ఉండకూడదు అని చెప్పేసి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్గా అయితే మీరు ఈ సైన్ కూడా బ్లాక్ ఇంక్లోనే చేసి అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మీరు అలాగే థంబ్ ఇంప్రెషన్ ఇవన్నీ కూడా రెడీ చేసుకొని మీరు ఈ అప్లికేషన్ ప్రాసెస్లో అయితే ఈ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క ఫోటో సిగ్నేచర్ కూడా స్కాన్ చేసి పెట్టుకున్నట్లయితే ఈజీగా అప్లోడింగ్కి అవుతుంది. అలాగే మీకు ఇప్పుడు ప్రాసెస్ కూడా చూపిస్తాను అక్కడ ఎలా చేయాలని కూడా. అప్లికేషన్ వెబ్సైట్లో వెళ్ళి కూడా మీకు చూపిస్తాను. మీకు వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చాను. అలాగే మీరు అక్కడ నుంచి కూడా అయితే డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. మీరు నన్ను టెలిగ్రామ్, ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఈ ఎగ్జామ్కి మరి ఎంత ఫీ ఉంటుందో ఆ ఫీ కూడా చూసుకున్నట్లయితే చివరికి మనం అప్లికేషన్ ఎలా అప్లై చేయాలో మీకు వెబ్సైట్లో వెళ్ళి చూపిస్తాను. ఫీ గురించి మాట్లాడుకోవే ముందు ఎగ్జామినేషన్ సెంటర్స్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మనకు చీరాల, శ్రీకాకుళం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, చిత్తూరు, ఏలూరు, విజయనగరం ఇక్కడైతే మనకు ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. మరి తెలంగాణలో కూడా ఇంకా ఉన్నాయి. మీకు అవి కూడా చూపిస్తాను. తెలంగాణలో వచ్చేసి మనకు హైదరాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఈ 4 సెంటర్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. మరి ఎవరైతే హైదరాబాద్ నుంచి దగ్గర అవుతుందని అప్లై చేస్తారో వాళ్ళైతే అక్కడ సెంటర్స్ అనేది పెట్టుకోవచ్చు. మరి మీకు ఇప్పుడు ఫీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూపిస్తాను. అప్లికేషన్ ఫీ వచ్చేసి ఆల్ అప్లికెంట్స్ అదర్ దాన్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఆఫ్ పిఎస్జిఐ కంపెనీస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందా. వాళ్ళైతే అంటే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అలాగే ఈ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు కాక మిగతా వాళ్ళందరూ కూడా 1000 రూపీస్ అనేది పే చేయాలి. అలాగే వీళ్ళైతే ఓన్లీ 250 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అలాగే ఎవరైతే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఆఫ్ పిఎస్జిఐ కంపెనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఓన్లీ 250 రూపీస్ అయితే పే చేయాలని చెప్పడం అయితే జరిగింది. సో ఈ పీ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చాయి అనేది కూడా నేను చెప్పుకుందాం. ఇప్పుడు దాకా మనం ఈ జాబ్ డీటెయిల్స్ అన్ని కూడా మాట్లాడుకున్నాం కదా. ఈ 250 వేకెన్సీస్ అన్ని ఎక్కడి నుంచి వచ్చాయనేది చూసుకున్నట్లయితే ఈ 250 వేకెన్సీస్ ఏవైతే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి సంబంధించి ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి వచ్చినవి. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. చేరగానే మనకు 88,000 అయితే శాలరీ ఇవ్వని ఉన్నారు. సో మరి ఏజ్ రిలాక్సేషన్ ఇవన్నీ డీటెయిల్స్ అయితే మనం ఒక్కొక్కటిగా మాట్లాడుకున్నాం. ఇప్పటివరకు అయితే ఎవరైతే ఇంకా చూడలేదో వాళ్ళు కొంచెం బ్యాక్వర్డ్కి వెళ్ళేసి అయితే ప్రీవియస్ వెళ్ళేసి మీరు క్లియర్గా వీడియో అనేది చూసేయండి. ప్రతి ఒక్క డీటెయిల్ కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఎలా అప్లై చేయాలని కూడా మీకు చూపిస్తాను. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇచ్చాను. మీరు అక్కడ నుంచి అయితే డైరెక్ట్గా అప్లై చేసేయచ్చు. లేట్ చేయకుండా అయితే అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూసేద్దాం. ఫ్రెండ్స్ మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వెబ్సైట్ లింక్ క్లిక్ చేయగానే ఇలా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడికి రాగానే మీకు ఇలా కనిపిస్తుంది చూడండి వెబ్సైట్. రిక్రూట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ 1 జర్నలిస్ట్ 2020-24 అని ఉంది కదా. సో ఇలా కనిపిస్తుంది. ఇలా పైన స్క్రోల్ చేయగానే మీకు ఇక్కడ చూడండి డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ రిక్రూట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ 2024 అనేది కదా. సో మీ ఎదురుగా అక్కడ దాని మీద క్లిక్ చేస్తే మనకు ఇందాక చెప్పుకున్నటువంటి మీకు నోటిఫికేషన్ అనేది క్లియర్గా డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ కింద మీకు సెకండ్ కనిపిస్తుంది కదా అప్లై ఆన్లైన్ అని చెప్పేసి. సో దాని మీద క్లిక్ చేసేయండి. దాని మీద క్లిక్ చేస్తే మనకు ఇలా ఇంకొక విండో అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అన్ని కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే జనవరి 2024. అలాగే మనకు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రింటింగ్ తీసుకోవడానికి అయితే మనకు 7 ఫిబ్రవరి 2024 అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఆ టైంలో వరకు మాత్రమే మీరు ఈ అప్లికేషన్ అనేది ప్రింట్ చేసుకోగలరు. మరి ఎవరైతే ఆల్రెడీ లాగిన్ చేస్తున్నారో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేస్తున్నారో వాళ్ళైతే ఇక్కడ డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ నెంబరు అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఇచ్చారు సెక్యూరిటీ కోడ్. ఆ సెక్యూరిటీ కోడ్ ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ అని చేసినట్టయితే మీరు ఫర్దర్గా అయితే అప్లికేషన్ అనేది ప్రాసెస్ చేసేయచ్చు. మరి ఇంకెవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో జస్ట్ ఇక్కడ మీరు చూడండి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మనకు మళ్ళీ తర్వాత డైరెక్షన్స్ అనేవి వస్తాయి. ఇలాగా ఒక్కొక్కటి స్టెప్ బైగా మనకు అనేది వస్తూ ఉంటాయి. ఫస్ట్ అయితే మనకు ఫస్ట్ నేము అలాగే మిడిల్ నేము అలాగే లాస్ట్ నేము అలాగే ఇక్కడ మన నేమ్ అనేది
అపియర్ అవుతుంది. అపియర్ అవ్వంగానే మన యొక్క మొబైల్ నెంబర్ అడుగుతుంది. అలాగే కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడుగుతుంది. ఈమెయిల్ ఇచ్చేయండి. అలాగే కన్ఫర్మ్ ఈమెయిల్ కూడా అడిగిన తర్వాత మనకు సెక్యూరిటీ కోడ్ అనేది అడుగుతుంది. సెక్యూరిటీ కోడ్ అని ఎంటర్ చేయగానే మనకు సేవ్ అండ్ నెక్స్ట్ అనేది చేయగానే మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మన యొక్క రిజిస్టర్డ్ మెయిల్ ఐడి అలాగే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి అనేది వస్తాయి. సో అవి ఉపయోగించి మీరు నెక్స్ట్ అయితే మీరు అక్కడ పాస్వర్డ్ ఇచ్చి అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చి మీరు ఫర్దర్గా అయితే అప్లికేషన్ అనేది చేసేయాలి. ఫ్రెండ్స్, మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి కానివ్వండి లేదా మీ యొక్క మెయిల్కి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు అలాగే పాస్వర్డ్ వస్తుంది కదా, దాంతో మీరు లాగిన్ అయిన తర్వాత మీరు ఫర్దర్గా అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ప్రాసెస్ అనేది అవుతుంది. సో ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అని చేసిన తర్వాత నెక్స్ట్ మీకు డీటెయిల్ దగ్గర అడుగుతుంది. డీటెయిల్ దగ్గర మీ యొక్క మదర్ నేము, ఫాదర్ నేము, అలాగే మీ యొక్క డీటెయిల్స్, మీ యొక్క అడ్రస్, అలాగే మీ యొక్క జెండర్, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఒకటి అడుగుతూ వస్తుంది. అడిగినట్లుగా మీరైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఎవరైతే పీడబ్ల్యూడీ ఉంటారో అక్కడ క్లియర్గా మీ యొక్క పీడబ్ల్యూడీకి సంబంధించి ఆప్షన్స్ అనేవి క్లియర్గా కరెక్ట్గా చెక్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ అది సేవ్ అండ్ నెక్స్ట్ అని చేయగానే మీకు ప్రివ్యూకి వెళ్ళిపోతుంది. ప్రివ్యూ దగ్గర మీకు అడుగుతుంది మీ యొక్క ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేదా ఒకసారి చెక్ చేసుకుని ఉంటుంది. ఒకసారి మీరు అన్ని చెక్ చేసుకున్న తర్వాత కింద మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ అని చేయగానే మీకు అప్లోడ్ దగ్గర వస్తుంది. అప్లోడ్ దగ్గర రాగానే మీ దగ్గర ఉన్నటువంటి అప్లోడింగ్ చేయాల్సినటువంటి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కానివ్వండి అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది కదా, సో అవి రెండు కూడా మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అని చేస్తారు. సేవ్ అండ్ నెక్స్ట్ అని చేసినగానే మీకు పేమెంట్ ఆప్షన్ అనేది వస్తుంది. పేమెంట్ ఆప్షన్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది అప్లియర్ అవుతుంది. అప్లియర్ అవ్వగానే మీరు అక్కడ క్లిక్ హియర్ టు ప్రింట్ అప్లికేషన్ వస్తుంది. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా అర్థం కాకపోయినా పర్వాలేదండి, కింద కామెంట్స్లో అడగండి. దానికి సంబంధించి నేను తప్పకుండా మీకు అయితే రిప్లై ఇస్తాను నేను. సో ఇంకా మీ సజెషన్స్ ఏమైనా ఉన్నా కూడా కింద కామెంట్ తెలపండి. నేను దాన్ని తప్పకుండా స్వీకరించి మీకు మంచిగా అందించడానికి అయితే నేను చేస్తానండి. మీకు ఇంకా ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయో సో ఆ ఇంట్రెస్ట్ సంబంధించి కింద కామెంట్ చేయండి. ఆ ఇంట్రెస్ట్ అనుగుణంగా నేను మీకు వీడియోస్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఇప్పటివరకు అయితే ఎవరైతే లైక్ చేయలేదో వీడియో లైక్ చేయండి. అలాగే వీడియో చాలా మంది కూడా షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్కి ఆల్ అని క్లిక్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్ మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మనం ఎన్నో సమస్యలు చూస్తూ ఉంటాం. వాటిని చూసి భయపడి పారిపోకుండా ఎదుర్కొన్నప్పుడే మనం ఏదో ఒకరు తప్పకుండా విజయాన్ని సాధిస్తాము. అలాగే చివరికి చెప్పేది అంటే మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.